విజయవాడలో సదరం ఆన్లైన్ నమోదుకు వెబ్సైట్ తెరుచుకోవటం లేదని విభిన్న ప్రతిభావంతులు ఆవేదన చేశారు. మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉదయం నుంచి వేచి చూస్తున్నా ఒకరికి కూడా ఆన్లైన్లో నమోదు కాలేదని వాపోయారు. 3 నెలలకు ఒకసారి సదరం ధ్రువపత్రాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, కానీ ఆన్లైన్లో సర్వర్ సమస్యలతో స్లాట్లు పొందలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే వైకల్య నిర్ధారణ తెలిపే సదరం ధ్రువపత్రం తప్పనిసరి అయిందన్నారు. ప్రభుత్వం సర్వర్ సమస్యలను పరిష్కరించి తమకు ధ్రువపత్రాలు మంజూరు చేయాల్సిందిగా విభిన్న ప్రతిభావంతులు విజ్ఞప్తి చేశారు. సదరం సర్టిఫికేట్ అప్లై చేద్దామని వచ్చాం. సైట్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఇది 3 నెలల నుంచి ఇదే బాధ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఓపెన్ అవ్వాల, అయిపోయినాయి. కొంచెం దయచేసి అది రిక్వెస్ట్ అండి, కొంచెం చేసి పెట్టండి. అది మేము మాధవరం డౌన్ నుంచి వచ్చాం సార్. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది. కాగితం కావాలని చెప్పి వచ్చాం, పొద్దుననగా వచ్చాం. అవి ఏమో ఓపెన్ అవ్వట్లేదు. మా పాప కోసం అని సదరం గురించి స్లాట్ గురించి 1 ఇయర్ నుంచి తిరుగుతున్నామండి. ఇవాళ ఓపెన్ అవుతాయి అన్నారు. సచివాలయం వెళ్తున్నాను, ఇక్కడ మీ సేవ అని వెళ్తున్నాను, ఓపెనే అవ్వట్లేదు అంటున్నారు. ఏదో పిల్లల కోసం కదండి, యూజ్ అవ్వే సర్టిఫికేట్ కాబట్టి మేము ఇన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. స్లాట్లు ఓపెన్ అవ్వకుండా ఎలా ఫీల్ అయిపోతున్నాయి అర్థం అవ్వట్లేదు. కొంచెం సహకరించి ఓపెన్ అయ్యేటట్టు చూడండి సార్. ఇక్కడ తిరుగుతున్నాం, మీ సేవకి వెళ్తే సచివాలయం అంటే మీ సేవ అంటున్నారు. అడ్డి తిరగడానికి సరిపోతుంది. ఇక్కడికి వచ్చి కూర్చుంటే సర్వర్లు ఓపెన్ అవ్వట్లా. ఓపెన్ అయితే ఓటీపీలు వస్తున్నాయి, కానీ ఓపెన్ అయితే మళ్ళీ సర్వర్ పోతుంది. తొందరగా అయితే అందరికి యూటిలైజ్ అయ్యింది. ఇప్పుడు పనులను వదులుకొని వస్తున్నారు కదా, చాలా మంది బెడ్ మీద ఉంటారు పేషెంట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు రారని చెప్పి వాళ్ళ పిల్లలన్నా లేదా వాళ్ళ రిలేటివ్స్ అన్న ఎవరన్నా వచ్చి నుంచుంటున్నారు. అన్ని వదులుకొని వచ్చి కూర్చున్నారు కదా, ఏదో ఒకటి చేయాలి, యాక్షన్ తీసుకోవాలి తొందరగా.